మీరు ఈ చిన్న ప్రాసెస్ని ఉపయోగించి మీ యొక్క లోన్ ఈఎంఐ వివరాలు తెలుసుకోవచ్చు. మొదట క్రోమ్లో ఈఎంఐ క్యాలిక్యులేటర్ని టైప్ చేయాలి. ఈఎంఐ క్యాలిక్యులేటర్ని టైప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత మొదట్లో ఈఎంఐ క్యాలిక్యులేటర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఇంటర్ఫేస్లో మీకు అక్కడ కనిపిస్తుంది కదా లోన్ అమౌంట్. అంటే మీరు ఫర్ సపోజ్ ఒక బైక్ తీసుకుంటే దాని యొక్క ప్రైస్ మనం ఒక ఎగ్జాంపుల్గా ఒక 50,000 అని అనుకుందాం. ఆ 50,000 అనే అమౌంట్ని ఆ లోన్ అమౌంట్ దగ్గర మనము ఎంటర్ చేయాలి. 50,000 అనే అమౌంట్ మనం లోన్ అమౌంట్ దగ్గర ఎంటర్ చేయాలి. 50,000 అని ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు గమనించినట్టయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే ఆ 50,000కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఎగ్జాంపుల్గా ఒక 15% అని అనుకుందాం. 15% అని మనం అక్కడ ఎంటర్ చేయాలి. ఎగ్జాంపుల్గా 15% అని ఎంటర్ చేసిన తర్వాత మీరు కింద గమనించినట్టయితే లోన్ టర్మ్, అంటే మీరు ఈ యొక్క 50,000ను ఎన్ని సంవత్సరాలు పెట్టుకోవాలనుకుంటున్నారు అనే దాన్ని ఆ లోన్ టర్మ్ దగ్గర ఒక ఎగ్జాంపుల్గా మనం ఒక 2 years అని అనుకున్నాం అనుకోండి. 2 years అని క్లిక్ చేయాలి. 2 years అని క్లిక్ చేసిన తర్వాత మీకు మీ యొక్క 50,000కి మంత్లీ ఈఎంఐ ఎంత కట్టాలి అనేది మీకు ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. ఎంటర్ చేసిన తర్వాత చూడండి, మీకు ఇక్కడ మంత్లీ ఈఎంఐ 2,424 రూపాయలు. మీరు ఆ 50,000కి కట్టే ఇంట్రెస్ట్ 8,184 రూపాయలు. ఈ విధంగా మనకు లోన్ యొక్క ఈఎంఐ వివరాలు తెలుసుకోవచ్చు. మరియు మీ ప్రిన్సిపల్ అమౌంట్, ఇంట్రెస్ట్ అమౌంట్ కలిపి 58,184 రూపాయలు కట్టడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చిన్న ప్రాసెస్ ఉపయోగించి లోన్ ఈఎంఐ వివరాలు తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీరు కొంచెం కిందికి కనుక స్క్రోల్ చేసినట్టయితే మీరు మంత్లీ ఈఎంఐ ఎంత పే చేస్తున్నారో, ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత పే చేస్తున్నారు, ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత పే చేస్తున్నారు అనేది మీకు క్లియర్గా కనిపించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా స్క్రోల్ చేసి మీ యొక్క మంత్లీ ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత వెళ్తుంది, ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత వెళ్తుంది అని ఈజీగా మీరు చూసుకోవచ్చు.